లక్షల మంది విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ ఓట్లు వేశారు. నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది? 9 లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి? 1000లో 1 కూడా, కనీసం 9 లక్షల్లో 10% 90,000, 1% 9,000, మనకి 8,000 కూడా ఎందుకు పడలేదు అంటే 1000 ఓట్లు భరత్కు పడితే మనకి 1 కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా. అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్, చాలా మంచి తెలివైన వ్యక్తి, హ్యాండ్సమ్, ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన, మేమందరం కూర్చుంటుంటే 6 డిమాండ్ చేస్తున్నాం సంతకానికి. ఆయన షార్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆయన పేరు సుమన్. ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి మాజీ ప్రెసిడెంట్, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా మంచి ఆయనలా కనబడ్డాడు. పరిచయం చేసుకొని మేమందరం ఉంటుండగా, సార్ మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది 25% ఓట్ బ్యాంక్ మాకు అందింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది, మాకు లాభం అయింది. అవును, ఎవరెవరు షాక్ అవుతున్నారు, ఎందుకు షాక్ అవుతున్నారు, మీ కామెంట్లన్నిటికీ నేను జవాబులు ఇస్తాను. మోదీ గారు షాక్ అవ్వట్లేదు, బీజేపీ నేతలు షాక్ అవ్వట్లేదు, వాళ్ళందరికీ తెలుసు. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే 238 బీజేపీకి రాలే, దాదాపు 150 రఫ్గా వచ్చింది. కానీ ఎన్డీఏ జూన్ 1 నేనేం చెప్పాను, 300 ఓటమితో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని. చాలా మంది దాదాపు 250, 300 ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరికీ కేజ్రీవాల్ వస్తుందని అంచనా. అయితే 200 దాదాపు 32 వరకు వచ్చాయి ఇండియా కూటమికి. ఇక్కడ ఆశ్చర్యపోతుంది ఎవరంటే పురంధేశ్వరి. 2019లో నేను విశాఖపట్నంలో పోటీ చేస్తే 36,000 వచ్చాయి. ఇప్పుడు లక్షలతో నేను ఏ విధంగా రాజమండ్రిలో బీజేపీ అయ్యాను. ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ అనకాపల్లి, నేను అనకాపల్లిలో ఎలాగే ఎంపీ అయ్యాను. ఇలాగ బీజేపీ నాయకులందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశ నాయకులు కాదు, నేను రాష్ట్ర నాయకుల గురించే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ షాక్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ చూడండి, ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. ఏ విధంగా 21లో 21 గెలిచాం, ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు. ఆయన చెప్పలేకపోయారు, ఎందుకు 32 కేసులు ఉన్నాయనా, 12 కేసులు. మాకు ఆశ్చర్యం అయ్యింది, మేము ఇన్ని సేవలు చేశాము, ఆరామస్థాన్ సర్వే ప్రకారం 94 నుంచి 104 రావాలి, మాకు ఎందుకు రాలేదు? ఇన్ని కోట్ల మంది, 2,70,000 కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం. అవును, అవన్నీ సత్యాలే. ఆయన చెప్పలేదు, నేను చెప్పగలను, ఎందుకంటే నేను మీ కొరకు ఫైట్ చేస్తాను. ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం. విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు, మరి అయోధ్యలో ఎందుకు బీజేపీ తక్కువ ఓట్లతో గెలుస్తుంది, ఎన్డీఏకి 400 ఎందుకు రాలేదు అనుమానించరా? ఇప్పుడు అంతవరకు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 1% ఓట్ బ్యాంక్ లేదు, పోనీ టీడీపీ 20% కలిసి అనుకుంటాం. మరి 50%, 60% ఎవరు వచ్చేయాలి? ఇది షాక్ కదా? తెలంగాణలో 8 బీజేపీ స్థానాలు ఎలా గెలిచారు? 8-10% ఉన్నవారు, పోనీ క్యాండిడేట్లు బట్టి ఇంకో 10% వేయండి, 20% కదా.
మరి 8 సీట్లు ఎలా గెలిచారు? ఎంత స్ట్రాంగ్ గా ఉన్న బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాలేదు. అన్ని సీట్లలో 1-2 తప్ప డిపాజిట్లే కోల్పోయింది. ఇది ఈవీఎం ప్రభావం అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. 3 రకాలుగా ఈవీఎం ట్యాంపర్లు అవుతాయి. ఒకటి, ఓటు వేసేటప్పుడు మనకి కనిపించింది ఆ గుర్తైనా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన, ఎగ్జాంపుల్ నాకు 14 సీరియల్ నెంబర్ కొండకు ఓటేశారు. అది 3 భారత్కి వెళ్ళగలిగింది అంటున్నాను. ఝాన్సీకి ఎందుకు వెళ్ళలేదు అంటున్నాను? నేను ముందు నుంచి చెప్తున్నాను. ఝాన్సీకి 3 నుంచి 3.5 ఎక్కువైతే 4 ఎన్ని వచ్చాయి? 4 లోపునే వచ్చాయి. భరత్కి ఎన్ని రావాలి? 4:30 వచ్చింది. 3:30 రావాలి. ఎందుకు? బీజేపీతో చంద్రబాబు నాయుడు కూటమి పెట్టుకున్నప్పుడు 25% ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఒక్కరు ఓటేరు. మరి భరత్కి 9 లక్షలు వచ్చాయి. నాకు పడిన 2.5-3 లక్షల క్రిస్టియన్స్, 2-3 లక్షలు నిరుద్యోగులు, 2-2.5 లక్షల బీసీ కాపులు, ఒక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినందుకు పడిన ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి? 14 బట్టలు నొక్కితే 3కి వెళ్ళాయి భరత్కి. అందుకే 4 లక్షల లోపల రావాల్సిన భరత్ నాకు వచ్చిన 5 లక్షలు 9 లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దొంగలు దొరికిపోయారు అడ్డగానే. ఫస్ట్ నేను కోర్టులో పిటిషన్ వేశాను. ఈవీఎంలు ఎందుకు మాకు లైవ్ లింకులు ఇవ్వట్లేదని. కోర్టు ఆనరబుల్ హైకోర్టు ఇంకా కోర్సు పెండింగ్ ఉంది, కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఇవ్వలేదని కోర్టు కూడా ప్రశ్నించింది. మే 23ని, మే 30వ తారీఖుని. దానికి రిప్లై కూడా లేదు. ఎందుకు? 2019లో లింకులు ఇచ్చారు. ఇవాళ ఆరోగ్యకి నాకు అదే గొడవైంది. ఇక్కడ డాక్టర్ మల్లికార్జున్ అని పాపం మకుం చూడలేకపోయి వాళ్ళ. అరే బాబు, నేను ఇచ్చిన కంప్లైంట్ సంతకం తీసుకోరా అంటే తీసుకోడు. నేను పెట్టను, ఎక్కడుందో పెట్టమని. మరి ఇప్పుడు గంట క్రిందటే ఆర్ఓ లక్ష్మారెడ్డి గారు, గాజువాక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఆర్ఓ సెకండ్లో సంతకం పెట్టారు. ఎందుకు పెట్టట్లేదు? తెలిసిపోయింది. తప్పు చేసిన వాళ్ళకి మేము తప్పు చేసామని తెలిసిపోయింది. డాక్టర్ ఏ మల్లికార్జున్, విశాఖపట్నం కలెక్టర్, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు ఆయన. మరలా కానీ ఈ ఎలక్షన్ ఈవీఎం లైవ్ లింకులు ఎందుకు ఇవ్వలేదు? నేను ఒకటే కాదు, 17 మంది సంతకాలు పెట్టి అడిగాం. ఇంకా 10 మంది జాయిన్ అయ్యారు. అంటే దాదాపు 33లో వైసీపీ, టీడీపీ తప్ప అందరూ అడిగారు. వైసీపీ కూడా సంతకం పెడతాను. ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ షాక్ అయిపోయారు. పాల్ గారు, మీరే కానీ గెలవకపోతే 5-6 లక్షలతో నేను ధర్నాలో మీతో కూర్చుంటాను. ఎందుకంటే నాకైతే 20-30 వేలు వస్తాయి. మీకు మాత్రం 5-6 లక్షలు మినిమం. క్రిస్టియన్ ఓటు 2-3 లక్షలు, యూత్ ఓటు 2-3 లక్షలు, బీసీ ఓటు కొన్ని 2 లక్షలు, కాపులు, స్టీల్ ప్లాంట్ ఒక 50,000 లక్షలు నిర్వాసితులు. అవన్నీ ఏమయ్యాయి? 9,000 కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు ఆలోచించు. అయ్యేమో చెప్తా. అవి ట్రాన్స్ఫర్. రెండోది ఏంటి? ఈవీఎం రిప్లేస్. మీకున్న ప్రశ్నలు ఏంటంటే, మరి బీజేపీ డైరెక్ట్గా 300 అనుమానం రాదా? తీసుకుంటే అసలు బీజేపీకి 150 రావడమే కష్టం. అందుకని సౌత్లో పడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని జగన్ అరెస్ట్ చేయలేదు. పెద్దవాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారిని తిరగడం, ఢిల్లీ సరెండర్ రావడం. ఎందుకు? మరి ఏం చేస్తారు? నితీష్ కుమార్ లాంటి వాడు 18 సంవత్సరాల ముఖ్యమంత్రి సరెండర్ అయిపోయాడు. బీహార్ ముఖ్యమంత్రి సరెండర్ అవ్వలేడు. కేజ్రీవాల్ అంటాడు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ చూడకుండా జైల్లో పెట్టారు. ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాను మీ తరపున. కనుక ప్రార్థించేవారు డిస్కరేజ్ అవ్వకండి, ఎంకరేజ్గా ఉండండి. 2 ప్రజాస్వామ్యం కూనీ అయిందని 140% ఓట్లు వేయడం మానేశారు. దాన్ని ఎలా రెస్టోర్ చేయాలో ఫెయిత్ అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఫ్యూచర్లో మాట్లాడతాను. ఇప్పుడు అది చూసారా? కామెంట్ వరప్రసాద్ ఏమంటాడు? ఈవీఎం మెషిన్స్ ఏదో చేశారు. రాహుల్ రైనా, ఐ వాంట్ టు మీట్ యూ పర్సనల్లీ. విజయ్ రెడ్డి, యు ఆర్ కరెక్ట్. నాగ త్రినాథ, వరప్రసాద్ ఏమంటాడు? బీజేపీ రావడం ఏంటి?
టీడీపీ అని జేసీపీ అని జేఎస్పీ అని చెప్పి ఎలా అలా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చూసారా? సేమ్ బ్రదర్ అంటాడు కేశవ్ హరి కూడా, ఐ ఓటెడ్ ఫర్ యూ బట్ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. ఆల్సో బీజేపీ ఎలా వచ్చింది అంటాడు. ప్లీజ్ గివ్ మీ యువర్ అపాయింట్మెంట్. నమస్తే సార్, జైపాల్ సార్. చూసారా మీరు? ఒకటి మాత్రం గుర్తించుకోండి, we should never give up, we should never stop fighting. అంటే ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ తమ్ముడికి నేను అడుగు చెప్తా. ఆయన చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే జైల్లో నుంచి బయటికి రావడానికి, మరలా పొత్తులు పెట్టుకోవడానికి పాపం అన్ని త్యాగం చేసింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన లైఫ్ లో 1% ఓట్లు రావాలని తెలిసిపోయింది. ఇంకా బీజేపీతో టీడీపీతో కలపపోతే మరి ఎందుకు ఆ అన్నయ్య 2011లో విలీనం చేసి కాంగ్రెస్ లో కలిసిన తర్వాత కూడా 1% రాలేదు ఓట్ బ్యాంక్. అనుభవంతో పవన్ కళ్యాణ్ రైట్ స్టెప్ తీసుకొని కనీసం లైఫ్ లో ఏదో సాధించామన్న ఉద్దేశంతో వెళ్ళినందుకే చంద్రబాబు నాయుడు గారు కాపులు ప్లీజ్ చేయడానికి సెంట్రల్ లో ఆయన ఎన్డీఏ కోఆర్డినేటర్ ఉంటారు. ఏమో నిజంగా చెప్పాలంటే ఈ కూటమిలో ఉన్నోళ్ళు, ఎన్డీఏ కూటమిలో ఉన్నోళ్ళు 40 మంది బయటకు వచ్చారు అనుకోండి, ఇండియా కూటమే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. రాగలరా? ఆ దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నితీష్ కుమార్కి కానీ, కేజ్రీవాల్కి ఉన్న దమ్ముందా? లేదు. వాళ్ళు వెళ్ళి పాద పూజ చేసి కాంప్రమైజ్ అయ్యి సరెండర్ అయ్యారు. ఎందుకు అలాంటి ప్యాకేజ్ స్టార్ లైఫ్లు? బ్రతికుంటే ఏంటి, చావైతే మేలన్నాడు అపోస్తులైన పౌలు. అమ్మకం పర్వాలేదు అని మణిపూర్లో అనేక మంది, మేము మానాన్ని నమ్మం, సరెండర్ అవ్వం అని ఇండియాలో అనేక మంది హీరోస్ ఉన్నారు. కనుక మీరు వాళ్ళు ఏమి ఇస్తున్నో ఆ పంటనే కోద్దురని వాళ్ళు చేసిన దాడిని బట్టి మేము దాడులు చేస్తాం అనుకుంటున్నారా టీడీపీ నాయకులు? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అప్పుడు వైసీపీ దాడులు చేశాం మా మీద, ఇప్పుడు మేము చేస్తామని అనుకున్నారో మీరు ఫుల్స్ అవుతారు, మీరు కూడా సఫర్ అవుతారు. ఎందుకంటే మనుషుడు ఏమి విత్తునో, బియ్యం విత్తే బియ్యమే పంట, ముళ్ళు విత్తే ముళ్ళు, మంచి విత్తితే మంచి పంట. దేవుడు నన్ను, రాష్ట్రం, దేశం, ప్రపంచాన్ని కంటిన్యూగా వాడుకునే ఉంటాడు. మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. మీరు మాత్రం ఎక్కువ కాల్ చేసి మీరందరూ ప్రశ్నలు అడుగుతున్నారని నేను ఇందాక మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడాను, ఇప్పుడు లైవ్ లో వచ్చాను. మరలా రేపు రాత్రి 9 గంటలకి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. టెక్స్ట్ లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.